వెల్కమ్ టు అజరా హాస్పిటల్స్ డైలియో డాక్టర్ ప్రోగ్రామ్ అండి. మనకి ఇక్కడ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బెస్ట్ ఫిజిషియన్ ఇన్ ట్రై సిటీస్ ఇక్కడ మనతో ఉన్నారు. మీకు హెల్త్ వైజ్ ఏ కాంప్లికేషన్స్ ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా సార్ని మీ ఫోన్ కాల్లో క్లియర్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్, ఈ మధ్య చిన్న ఏజ్ వాళ్ళకు కూడా డయాబెటీస్ కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా సార్, దానికి అలా రావడానికి కారణాలు ఒబేస్ బాడీస్ అయినా లేకపోతే డైట్ ఇలా అన్నీ ఉంటాయి కదా సార్, దానికి అసలు మెయిన్గా అంటే మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటే అలా అరికట్టవచ్చు సార్ అది ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ అనేది? చాలా రిలవెంట్ క్వశ్చన్ అమ్మా. ఈ రోజుల్లో డయాబెటీస్ చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు 40-50 ఇయర్స్లో స్టార్ట్ అయ్యే డయాబెటీస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఈవెన్ స్కూల్ ఏజ్ అడాలసెంట్ పిల్లల్లో కూడా చాలామందిలో డయాబెటీస్ చూస్తున్నాం. దీనికి బేసిక్ రీజన్స్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మెయిన్ కాజ్. బ్యాక్గ్రౌండ్లో అందరికీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. దాంతో పాటు అడిషనల్గా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఈ ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి వాళ్ళకు కూడా అయిపోయింది. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది తరచుగా చూస్తున్నాము. రెండో అతిపెద్ద కారణము స్థూలకాయం, ఒబేసిటీ, ఓవర్ వెయిట్. ప్రతి వాళ్ళు కూడా వెయిట్ వాళ్ళ ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ అయిపోతున్నారు. దానికి ఒక కారణము ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అయితే, రెండో కారణము హై క్యాలరీ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా. సో మనకు కావాల్సిన పరిమిత ఆహారం కంటే కూడా మనం తెలియకుండా ఎక్కువ తింటున్నాము. తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోకుండా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాము. ఫ్రూట్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపోతుంది, చాలా తక్కువ తీసుకుంటున్నారు ఫ్రూట్స్. సో హై ఫైబర్, లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటే మనకు ఇవి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మూడో కారణం ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అందరికీ కూడా నిద్ర సరిగా లేకపోవడము, అడిక్వేట్ స్లీప్ అనేది ప్రతి వాళ్ళకు ఉండాలి. క్వాలిటీ స్లీప్ ఉండాలి. అడిక్వేట్ స్లీపే కాకుండా క్వాలిటీ స్లీప్ అంటే మనం పడుకున్న 6 గంటలు కూడా మంచి క్వాలిటీలో ఉండాలి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు, స్నోరింగ్ ఉన్న వాళ్ళకు పడుకున్న 6 అవర్స్ క్వాలిటీ స్లీప్ లేక డ్యూరింగ్ ద స్లీప్ బాడీకి రెస్ట్ కావాల్సింది పోయి వాళ్ళు బాడీ అజిటేటెడ్ స్టేట్లో ఉంటారు. దాని మూలంగా ఈ డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవి మెయిన్ రీజన్స్. ఇంకోటి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీస్లో డయాబెటీస్ బాగా పెరిగిపోతుంది. సో ఏ ప్రెగ్నెన్సీస్లో అయితే మదర్స్కి డయాబెటీస్ ఉంటుందో ఆ చిల్డ్రన్ అందరికీ కూడా ఫ్యూచర్లో వాళ్ళకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అయిపోయింది అన్నమాట. సార్, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమైనా డయాబెటీస్ కంట్రోల్కి యూజ్ అవుతుందా సార్? 12 అవర్స్ 13 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే అని డయాబెటీస్ వచ్చినాక వాళ్లకు ఫాస్టింగ్ చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లకు మెడికేషన్స్ వాడుతున్నప్పుడు డయాబెటీస్ వాడే మందులు బ్లడ్ షుగర్స్ని తగ్గించే గుణం ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఎక్కువసేపు తినకుండా ఉంటే వాళ్ళు లో షుగర్కి లోన్ అవుతుంటారు, హైపోగ్లైసిమియా అంటారు. సో ఈ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్కి ఎవరికి మనం ఫాస్టింగ్ అనేది మనం అడ్వైస్ చేయము. ఆన్ కాంట్రరీ స్మాల్ ఫ్రీక్వెంట్ పీరియడ్స్ తీసుకోమని చెప్తాం. ఒక పూట తీసుకునేది 3 పూటలు 4 పూటలు డివైడ్ చేసి తీసుకోవడం మూలంగా వాళ్ళకు షుగర్ ఒకటేసారి పెరగకుండా ఉంటుంది. కానీ మీరు చెప్పింది ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే డయాబెటీస్ లేని జనరల్ పాపులేషన్ వాళ్లకు. మనకు బాడీలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే షుగర్ ఎక్కువ పెరుగుతూ ఉంటే 140 కంటే ఎక్కువ పెరుగుతున్నప్పుడు ప్యాంక్రియాస్ సెన్స్ చేసి వెంటనే దాన్ని బిలో 140కి రావడానికి కావాల్సినంత ఇన్సులిన్ ఎప్పటికప్పుడు ప్రతి 5 నిమిషాలకు, ప్రతి 10 నిమిషాలకు సెన్స్ చేసి బాడీలో పుష్ చేస్తుంది, తయారు చేసి బ్లడ్లో పుష్ చేసి బ్లడ్ షుగర్స్ 140 కంటే పెరగకుండా చూస్తూ ఉంటుంది. సో అట్లాగే లో షుగర్స్ బిలో 70కి పడిపోగానే బాడీ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపేసి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి బ్లడ్ షుగర్స్ 70 కంటే అబోవ్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళందరికీ ఓవర్ వెయిట్ ఉండి స్థూలకాయంగా ఉండి వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది తప్పకుండా బెనిఫిట్ అవుతుంది.
సో డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని. డయాబెటీస్ లేని వాళ్ళు, ఓవర్ వెయిట్ వాళ్ళందరూ కూడా మన శరీరాన్ని అలవాటు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది రోజుకి ఒక్క పూటే తింటారు. సో అదేంటంటే మనకు బాడీని ఎట్లా అడాప్ట్ చేస్తే అట్లా. హలో హలో ఉన్నారండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకి డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మీకు డౌట్స్ మీ హెల్త్ వైజ్ ఏమున్నా కూడా సార్తో మాట్లాడచ్చు. నమస్తే అండి, మీ పేరండి? జగదీష్ గారు, చెప్పండి. సార్ నా ఏజ్ వచ్చేసి 36 అండి. అవునండి. ఓకే, సో యాక్చువల్గా నాకు ఏంటంటే ఈ ఇష్యూ వచ్చింటే అప్పుడు ఏమైంది అంటే నేను తీయించుకున్న తర్వాత లాస్ట్ వీక్కి క్యాప్ వేయించుకున్నాను. సో అప్పుడు ఆ క్యాప్ కొద్ది రోజులు బాగానే అనిపించిన తర్వాత ఊరిపోయిందండి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను ఈ డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ క్యాప్ నార్మల్గా ఊడిపోదు, బట్ మీకు ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకున్నాను. దాంట్లో ఏంటంటే పర్సంటేజ్ అనేది కొంచెం అది ఎక్కువగానే ఉంది. నేను ఇనిషియల్ స్టేజ్లో ఉంది అన్నట్టుగా ఆ రిపోర్ట్స్లో ఉంది. రిజల్ట్స్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7200 ఉండాల్సింది నాకు 102 ఉండాలి. నాకు ఈక్వల్ ఫాస్టింగ్. మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందండి? మీ పేరెంట్స్కి, బ్రదర్స్, సిస్టర్స్కి ఎవరికైనా? ఎవరికి లేదండి. మీరు వెయిట్ ఎంత ఉంటారు? హైట్, వెయిట్? నేను 5'11" ఉంటానండి. నా వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 89 kg. 5'11" ఉంటారా? 5. మరి మీ హైట్కు అంత ఓవర్ వెయిట్ ఏమి అనిపించట్లేదు, 2-3 కిలోలకి తప్ప. మీరు అంటే ఇప్పుడు 106 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంది అంటే కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు. అది మీరు ఒకసారి HbA1c అని 3 months యావరేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్, HbA1c, తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ కూడా చెక్ చేసుకోండి. కామన్గా చూస్తున్నాం 30 years అబౌవ్ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. 3 months టెస్ట్ నేను చేయించుకున్నాను. 3 months టెస్ట్ ఎంత వచ్చింది? అది రిజల్ట్ వచ్చేసి 102 ఉందండి. 102 అని ఉండదు, అది బహుశా 6.1, 6.2 ఏదో చెప్తున్నట్టున్నారు. అయితే అది వేరే వాల్యూస్ ఉంటాయి. దాన్ని యావరేజ్ ఎస్టిమేటెడ్ బ్లడ్ షుగర్ చెప్తున్నారు మీరు. మీకు అది దాని వేరే HbA1c వాల్యూ వేరే కనపడుతుంది ఆ రిపోర్ట్లో. 6 అబౌవ్ ఉంటే అదే 5.9 అంటే కొంచెం ఎక్కువ ఉంది. నార్మల్ పర్సన్స్కి 5.6 బిలో ఉంటుంది. 5.7 అంటే మీరు ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నారు. మోస్ట్లీ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ మీరు డైట్ కంట్రోల్లో ఉండాలి. రైస్, కార్బోహైడ్రేట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూసుకోండి. HbA1c, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోండి. మీరు డైట్ కంట్రోల్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 5.9 అనేది మరీ హై కాదు, ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నారు మీరు. ఓకే ఓకే నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం పాస్. ఓకే పాస్ మేడం. సార్ ఇప్పుడు అతను అడిగినట్టు మనకి అసలు నార్మల్ రేంజ్ HbA1cకి ఎంత సార్? నార్మల్ రేంజ్ అంటే నార్మల్ పర్సన్స్కి 5.6 కంటే తక్కువ ఉంటుందండి. 5.6 కంటే ఎక్కువ ఉంటే అది ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉంటుంది. 6.5 అండ్ అబౌవ్ డయాబెటిక్ రేంజ్ అంటాము. అయితే మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కూడా అరౌండ్ 70 to 90 ఆ రేంజ్లో ఉండాలి. 100 దాకా ఉండొచ్చు. 116, 126 దాటితే మనం డయాబెటీస్ అంటాము. 100 to 126 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంది అంటే అది బార్డర్ లైన్. అట్లాగే పోస్ట్ ప్రాండియల్ ఆర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ ఎప్పుడు బిలో 200 ఉండాలి. అబౌవ్ 200 ఉంది అంటే అది బ్లడ్ డయాబెటీస్ కిందకి వస్తుంది. అండ్ నార్మల్ పర్సన్స్కి యూజువల్గా 140 బిలోనే ఉంటుంది ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ కానీ పోస్ట్ ప్రాండియల్స్ కానీ.
సో అబౌవ్ 140 బిలో 200 ఉందంటే అది ప్రీ డయాబెటిక్ రేంజ్ అని చెప్పి చూస్తాము. ప్రెగ్నెన్సీస్లో ఇంకా తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ అర్లీ ప్రెగ్నెన్సీస్లో నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ జనరల్గా 92, 93 ఉంటుంది, అంతకంటే తక్కువనే ఉంటుంది. అబౌవ్ 93 ఉంది అంటే అది కొంచెం అబ్నార్మల్గా తీసుకుంటాం. అదే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ ఆఫ్టర్ 2 hours అబౌవ్ 120 ఉంది అంటే మనం అబ్నార్మల్గానే తీసుకుంటాము. అది సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి కాకముందు కొంతమందికి డయాబెటీస్ అనేది తొందరగా వస్తుంది కదా సార్, అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మళ్ళీ వాళ్ళు అంటే బేబీస్కి ట్రై చేయవచ్చా, లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఎలా సార్? ఒకవేళ ముందే వాళ్ళు కన్సీవ్ కాకముందే కొంతమందికి షుగర్స్ డయాబెటీస్ ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్స్, ఎర్లీ డయాబెటీస్, అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? కంపల్సరీగా ఇవాళ రేపు ప్రతి ఉమెన్, ప్రతి గర్ల్ తెలుసుకోవాల్సిన విషయం ఇదండి. ఎస్పెషల్లీ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచి డయాబెటీస్ మీద అవేర్నెస్ పెరగాల. ఎస్పెషల్లీ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది జరగాలి. ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ దేని గురించి అంటే ఇట్లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, వీటన్నిటి గురించి కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు రొటీన్ స్క్రీనింగ్లో నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అప్పటికే ఏమవుతుందంటే కొంత మటుకు ఇది జరుగుతుంది. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను డాక్టర్ గారితో మాట్లాడడానికి కాల్ చేసింది. ఓకే అండి, మాట్లాడవచ్చు. మీరు సార్ ఉన్నారు ఇక్కడే, డాక్టర్ గారు. చెప్పండి అమ్మా, నేను డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్ నా పేరు రోజా సార్. నమస్తే. నాకు 35 years ఉంటుంది, కిడ్స్ లేరు. ఒక 3 to 4 years నుండి నాకు డయాబెటిక్ ఉంది సార్. నా HbA1c స్టార్టింగ్ అప్పుడు ఇట్ వాజ్ 7.8, 7.9 అలా ఉంది సార్. ఇప్పుడు 5.8 అట్లా ఉంది సార్. ఇంతకుముందు నేను ఫార్మింగ్ టాబ్లెట్ వాడేదాన్ని మార్నింగ్లో, ఈవినింగ్లో. ఇప్పుడు అది కంటిన్యూ చేయాలా లేదా? 5.6 అన్నారు కదా మీరు. ఇప్పుడు 5.6 అంటే మంచి నార్మల్ రేంజ్కి వచ్చేసింది. కాకపోతే జనరల్గా ఏంటంటే ఎంత ట్యాబ్లెట్స్ వాడితే కంట్రోల్ ఉంటుందో ఆ ట్యాబ్లెట్స్ లో షుగర్ కాకుండా హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ లేవు అంటే అది కంటిన్యూ చేయడమే బెటరు. మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటే కనుక కిడ్స్ కోసము బెటర్ ఇన్సులిన్కి షిఫ్ట్ అవ్వడము ఐడియల్. ఒకవేళ మీరు డైట్ కంట్రోల్ తోటి నార్మల్ షుగర్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారు అంటే అది బెస్ట్. లేదంటే మటుకు మీరు ఇన్సులిన్కి షిఫ్ట్ అయ్యి ఇన్సులిన్ తోటి కంట్రోల్లో ఉంచుకొని, ఇన్సులిన్ ఈజ్ ఓన్లీ బెస్ట్ మెడిసిన్ ఫర్ డయాబెటీస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. మనకు ఇన్సులిన్ మీద మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, కిడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు అంటే HbA1c ఓన్లీ 5.8 కదా, దీనికి కూడా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలంటారా? కాదు, మీరు ఆల్రెడీ మెడికేషన్ వాడుతూ ఉండగా 5.8 వచ్చింది, వాడుతుంటే 5.8 వచ్చింది కదా. మీరు మెడికేషన్ ఆపేస్తే మళ్ళీ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ మెడికేషన్ వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు మెడికేషన్ తగ్గించుకోవచ్చు. మీకు హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ ఉంటే మటుకు గ్రాడ్యువల్గా మెడికేషన్ తగ్గించుకుంటూ డైట్ కంట్రోల్లో ఉండి ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అది మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే గ్లూకోమీటర్ ఒకటి పెట్టుకొని దాంతో ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలా. మీ రెగ్యులర్ కన్సల్టెంట్లు కలిసి మీరు డోస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు షిఫ్ట్ అవ్వండి ఇన్సులిన్కి. ఓకే డాక్టర్. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మంచిది. గుడ్ ఈవినింగ్ అండి రోజా గారు. చెప్పండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు కాల్లో అడిగినట్టు మెడిసిన్స్, డయాబెటీస్ మెడిసిన్స్ లాంగ్ రన్లో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? ఇన్సులిన్ బెస్ట్ అంటారా, లేకపోతే టాబ్లెట్స్ బెస్ట్ అంటారా? టాబ్లెట్స్ అంటే ఏ మెడికేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏది ఉండదండి. ప్రతి మెడికేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కంపల్సరీగా. కాకపోతే ఏంటంటే మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తెలుసుకొని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అవాయిడ్ చేసుకునే, ఎస్పెషల్లీ డయాబెటిక్ మెడికేషన్స్ అన్నిటికీ అందరూ భయపడే డ్రెడ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే లో షుగర్ అవ్వడం, హైపోగ్లైసిమియా రావడం.
లో షుగర్ అయితే ఇప్పుడు మనకు హై షుగర్స్ ఎక్కువ ఉంటే ఇమీడియట్గా ఏం డేంజర్ ఉండదు. కానీ షుగర్స్ కనుక పడిపోతే సడన్గా బిలో 70 బిలో 50 పడిపోతే విదిన్ మినిట్స్ మనం అన్కాన్షియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లో షుగర్ అనేది కొంచెం డ్రెడెడ్ కాంప్లికేషన్ డయాబెటీస్లో. అది ప్రతి డయాబెటిక్ మెడికేషన్ తోటి ఉంటుంది ఆ సైడ్ ఎఫెక్ట్. అది టాబ్లెట్స్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్సులిన్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే చాలా సందర్భాల్లో టాబ్లెట్స్ కొంతకాలం పనిచేస్తాయి, కొంతకాలం పనిచేసిన తర్వాత టాబ్లెట్స్ పని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుందంటే మన ప్యాంక్రియాస్లో మనకు ఎప్పటికప్పుడు కావాల్సినంత ఇన్సులిన్ మన ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్లో తయారైతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్కి ఆ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. అప్పుడు ఇంటర్నల్గా బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే షుగర్స్ మనకు HbA1c 10 దాటుతుందో ఈ 3 months యావరేజ్ టెస్ట్, దాని అర్థం ఏంటంటే మన బాడీలో అడిక్వేట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు అని. అప్పుడు కంపల్సరీగా ఇన్సులిన్ ప్రతి వాళ్ళు తీసుకుంటేనే బెటర్. అది ఇన్సులిన్లో కూడా రకాలు ఉంటాయి, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్, ఇంటర్మీడియట్ ఇన్సులిన్, మిక్స్డ్ ఇన్సులిన్స్, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అని. ఈ మధ్య కొంచెం వేరే మాలిక్యూల్స్ కూడా వచ్చినాయి, ఎక్సినటైడ్ అని కూడా వెయిట్ లాస్కి హెల్ప్ చేసే డ్యూరాగ్లిటైడ్ అవి ఇన్సులిన్ వచ్చినాయి. వీక్లీ వన్స్ తీసుకునే ఇన్సులిన్స్ కూడా అవి కొంత కాస్ట్ పరంగా ఎక్కువ ఉంటుంది, కానీ అవి ఇన్సులిన్స్ కాదు, యాక్చువల్గా GLP-1 అనలాగ్ ఇంజెక్షన్స్. అవి వాడుకోగలిగితే అఫోర్డబుల్ ఉంటే అవి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్స్ ఫర్ డయాబెటీస్. అవి షుగర్స్కి హెల్ప్ చేస్తాయి, కిడ్నీ హార్ట్ ప్రొటెక్షన్ కూడా హెల్ప్ చేస్తుంటాయి. అయితే ఇన్సులిన్ తోటి అడ్వాంటేజెస్ అంటే ఇన్సులిన్ ఏ స్టేజ్లో అయినా డయాబెటిక్ పేషెంట్స్కి ఇవ్వచ్చు. ఆల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు, హై షుగర్స్ ఉన్నప్పుడు, సిక్ అయినప్పుడు, పేషెంట్స్ అడ్మిట్ ఉన్నప్పుడు, బ్లడ్ షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో, అట్లా బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ బాగా ఉన్నప్పుడు, స్ట్రెస్ఫుల్ కండిషన్స్, హార్ట్ అటాక్స్ అవి వచ్చినప్పుడు, వీటన్నిటి సందర్భాల్లో ఇన్సులినే బెస్ట్ మెడికేషన్. ట్యాబ్లెట్స్ వాడడం కొంచెం రిస్కీ, ట్యాబ్లెట్స్ అంత ఎఫెక్టివ్గా ఉండవు అన్నమాట. సార్, ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డయాబెటీస్ కొంతమందికి అప్పుడు ఆ టైంలో చూపిస్తుంది కదా సార్, మీరు ఇందాక చెప్పినట్టు జెస్టేషనల్ డయాబెటీస్. అది ఫ్యూచర్లో అప్పుడు డెలివరీస్ అయినాక తగ్గినా కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్ మదర్కి? తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంది అంటే ఆ ఉమెన్కి డౌన్ ది లైన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి వెంటనే కంటిన్యూ అయిపోతుంది, కొంతమందికి తగ్గిపోతుంది, కానీ ఫ్యూచర్లో వాళ్ళకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందు గురించి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు 6 months 1 year అట్లీస్ట్ 3 yearsకి ఒకసారి రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి షుగర్స్ కోసం అన్నమాట. సార్, ఈ బీపీ విషయంలో మామూలుగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే, ఉప్పు కారాలు ఎక్కువ తింటే ఇలా బీపీ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అలా ఫ్లక్చుయేషన్లో ఉంటుంది కదా సార్, అది డైట్ తోటి మామూలుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చా సార్? అట్లా కాగానే ఎంబడే ట్యాబ్లెట్ వాడడం కరెక్ట్ అంటారా? అంటే కొంచెం డైట్ ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ బీపీ షుగర్ జబ్బుల్లో ప్రతి వాళ్ళు కంపల్సరీగా పాటించాలి. అది ఫస్ట్ స్టెప్. ప్రతి వాళ్ళు చేయాల్సింది డైట్ కంట్రోల్లో ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అది చేసుకుంటూ ఉండాలి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ రిడక్షన్కి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇది కంపల్సరీగా ప్రతి వాళ్ళు చేయాల్సింది. అయితే డైట్ రిస్ట్రిక్షన్ మాత్రమే సరిపోదు. కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి మినిమం మైల్డ్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకు ఓన్లీ సాల్ట్ రిస్ట్రిక్షన్ తోటి, ఫిజికల్ యాక్టివిటీతో, ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కనుక 10 to 15% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ కనుక వాళ్ళు తగ్గించుకోగలిగితే తప్పకుండా అది బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే మన ట్యాబ్లెట్స్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే కూడా మనం సాల్ట్, ఎస్పెషల్లీ బీపీ ట్యాబ్లెట్స్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనం సాల్ట్ రిస్ట్రిక్టెడ్గా ఉంటే అది ట్యాబ్లెట్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది. కానీ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నా కదా అని ఉప్పు పచ్చళ్ళు అన్ని బాగా ఎక్కువగా తింటూ ఉంటే ట్యాబ్లెట్స్ యొక్క ఎఫిషియన్సీ కూడా సరిగా ఉండదు. అట్లా అని చెప్పి ఓల్డ్ ఏజ్లో చాలా కామన్గా ఏమవుతుందంటే మనకు హైపోనైట్రీమియాస్ వస్తూ ఉంటాయి, అంటే సాల్ట్స్ తగ్గిపోతుంటాయి బాడీలో. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్ బీపీ ట్యాబ్లెట్స్లో డయూరిటిక్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి, హైడ్రోక్లోథైజైడ్, క్లోర్థాలిడోన్ అట్లాంటివి. అవి వాడుతున్న వాళ్ళకి సోడియం బాగా లో అయిపోతుంటుంది.
అట్లాంటి వాళ్ళు మరీ చప్పిడి తినకూడదు. కొంతమంది ఏంటంటే బీపీ ఉందని చెప్పేసి టోటల్గా సాల్ట్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. మన బాడీస్ అంత లో సాల్ట్ కూడా అడాప్ట్ అయ్యే బాడీస్ కావు. కాబట్టి మనం కొంతమంది ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్ పీపుల్ వాళ్ళు మినిమంగా సాల్ట్ తగ్గించి తీసుకోవాలి. 2 grams 2.5 grams ఆఫ్ సోడియం దాకా తీసుకోవచ్చు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ మనకి ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు. మీరు సార్ తోటి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అండి. సార్కి కనెక్ట్ చేస్తాను. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. చెప్పండి. సందీప్, చెప్పండి సందీప్ గారు. సార్ మనకి డయాబెటిస్ కాకుండా ఎలాంటి డైట్ వాడాలి, డైట్ తీసుకోవాలి? డయాబెటీస్ రాకుండా అంటే బేసిక్గా మనకు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తక్కువ క్యాలరీ డైట్ అనేది చూసుకోవాలి. మనం క్యాలరీ కాన్షియస్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఎస్పెషల్లీ సీరియల్స్ అన్నింటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. రైస్లో ఎస్పెషల్లీ రైస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, 95% అట్లా ఉంటుంది. తర్వాత వీటు, వేరే ఇంకా జొన్నలు, రాగులు, ఇవన్నీ సజ్జలు, ఇవన్నీ వీటిల్లో చిరుధాన్యాలు, వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్ కొంచెం కొన్నిట్లో 65% ఉంటుంది, కొన్నిట్లో 75% ఉంటుంది అట్లా. సో రైస్లో హైయెస్ట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంది. ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం మనం ఎంతైనా బెటర్. ఎస్పెషల్లీ షుగర్ కంటెంట్, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని కొంచెం తగ్గించుకోవాలన్నమాట. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇవి కంపల్సరీగా పాటించాలి. రాకుండా ఉన్న వాళ్ళు మనకు బేసిక్గా వాళ్ళు ఓవర్ వెయిట్ అనేది తగ్గించుకోవాలి. ఓకే సార్. సార్ డయాబెటిస్ ఉంది సార్, సర్జరీ అయింది మదర్కి. చెప్పండి. లామినెక్టమీ సర్జరీ అయింది సార్. షుగర్ నార్మల్ ఉంది, మొన్న 1 month బిఫోర్ చేస్తే నార్మల్ ఉంది. కానీ ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవాలి సార్? మొత్తం డిహైడ్రేట్ అవుతుంది, ఉంటుంది సార్. అంటే షుగర్ లేకపోతే షుగర్ తనకు 1 month బ్యాక్ టెస్ట్ చేసే షుగర్ లేదు అంటే ఫుడ్ తీసుకుంటారు. తినకముందు నార్మల్ ఉంది, తినకముందు నార్మల్ ఉంది సార్. ఇప్పుడు నార్మల్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు అండి, రిస్ట్రిక్షన్ ఏం లేదు. తనకు కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ పడవని అంటారు, కానీ వాళ్ళ శరీరానికి పడితే కనుక డయాబెటీస్ లేదు, బ్లడ్ షుగర్స్ నార్మలే ఉన్నాయంటే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. డయాబెటీస్ అంతకుముందు డయాబెటీస్ ఉంది అంటే HbA1c మానిటర్ చేసుకుంటూ ఉండండి. అట్లాంటప్పుడు హై షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, ఎస్పెషల్లీ అరటిపళ్ళు, మామిడి పళ్ళు, సీతాఫలాలు, సపోటాలు, సంత్రా, మన ఈ దానిమ్మ పళ్ళు, ఇట్లా హై షుగర్ కంటెంట్, డేట్స్, ఇవన్నీ హై షుగర్ కంటెంట్ ఉన్న ఇవి కొంచెం తక్కువ తీసుకోవాలి, అవాయిడ్ చేయాలి. ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేయాలి. సేపులు, సంత్రాలు, జామకాయలు అవి తినచ్చు. ఏమంటారు? మంచిదేనండి, తీసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఫ్రూట్స్లో డయాబెటిక్ వాళ్ళు ఎక్కువ అంటే ఏమి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఓకే సార్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 డయాబెటీస్ అంటారు కదా సార్, వాటిలో డిఫరెన్సెస్ అంటే ఎట్లా తెలుసుకోవచ్చు? బేసిక్గా డయాబెటీస్ మనకు అడల్ట్లో వచ్చేది 90% డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా అడల్ట్స్లో వచ్చేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. స్టార్టింగ్లో మనకు బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయదు. ఎందుకంటే ఇన్సులిన్ పనిచేయాలంటే అది వెళ్ళి రిసెప్టార్లో కూర్చున్నప్పుడు రిసెప్టార్ యొక్క మెకానిజం ప్రాపర్గా ఉంటే దాని సెల్లో దాని సబ్సిక్వెంట్ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. కానీ ఓవర్ వెయిట్ వల్ల ఎక్సెసివ్ బాడీలో ఫ్యాట్ టిష్యూ ఉండడం మూలంగా ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ ఫ్యాట్ టిష్యూ బాడీలో ఇన్సులిన్ మాలిక్యూల్ వచ్చి రిసెప్టార్ మీద కూర్చున్నప్పుడు ఆ ఫ్యాట్ సెల్ ఇన్సులిన్ మాట వినదు.
విని షుగర్స్ని కంట్రోల్ చేయదు. సార్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో దానికి ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి కొంత కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. కానీ దాని లిమిట్ దాటిపోయినప్పుడు అప్పుడు ఇన్సులిన్ కూడా ప్యాంక్రియాస్ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఇన్సులిన్ సరిపోని ప్రొడ్యూస్ చేయలేదు. అది టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అనమాట. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం, మీ పేరు? మా నేమ్ సరస్వతి. సరస్వతి గారు, మనకు డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, డాక్టర్ గారు ఇక్కడ. మీ డౌట్స్ ఏమున్నాయో సార్ని క్లారిఫై చేసుకోండి సార్ తోటి. నమస్తే సరస్వతి గారు, నేను డాక్టర్ శివసుబ్రహ్మణ్యం. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్, చెప్పండి. most cases will be hyperglycemia patients, sir, but in hypoglycemia patients, చెప్పండి sir, చెప్పండి, వింటున్నాను. sir, hypoglycemia, who are suffering with hypoglycemia, why they have to take medication, sir, from other, like they are having other products to glycolipids, other glycogen is also there to gain sugar, to produce sugar, sir. But why medication is necessary for hypoglycemia patients? That is my doubt. అంటే లో షుగర్ ఎందుకు వస్తుంది అంటే చాలా సందర్భాల్లో 90% ఆఫ్ ది టైమ్స్ షుగర్ టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ వాడుతున్న వాళ్ళకే లో షుగర్స్ వస్తాయి. సో లో షుగర్ హైపోగ్లైసిమియా ఉన్న వాళ్ళు డయాబెటిక్ మెడికేషన్ డోస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. హైపోగ్లైసిమియా సివియర్గా ఉంటే అప్పుడు కొన్ని సందర్భాల్లో గ్లూకగాన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. కానీ డయాబెటీస్ లేకుండా యాంటీ డయాబెటిక్ మెడికేషన్ వాడకుండా హైపోగ్లైసిమియా వస్తే అది కొన్ని రేర్ ఎండోక్రైన్ కండిషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్లో కానీ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్లో కానీ వాటిల్లో కొన్ని సందర్భాల్లో హైపోగ్లైసిమియా వస్తూ ఉంటుంది. వాటికి ఆ రీజన్ కనుక్కొని ఆ రీజన్ని మనం అడ్రస్ చేయాల్సి వస్తుంది. అది చాలా రేర్గా ఉంటుంది, అది రేర్ కండిషన్. కాకపోతే కామన్గా మనకు హైపోగ్లైసిమియా వచ్చేది షుగర్ టాబ్లెట్స్ వాడుతుండడం మూలంగా. అదే సార్, సమ్ గ్లూకోగాన్, అదర్ గ్లూకోనియోజెనసిస్ అంటే ఆ ప్రాసెస్ లో కూడా లో షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ లో ఉన్న వాళ్ళు కొంచెం షుగర్ గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో బాడీ మెకానిజమ్స్ అంటే థ్యాంక్ యూ సార్ ఫర్ క్లారిఫికేషన్. గుడ్ ఈవినింగ్ అండి. సౌండ్ అది కాల్స్ ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు హైపోగ్లైసిమియా అంటే లో షుగర్స్ సార్. హైపోగ్లైసిమియా అంటే లో షుగర్స్ అన్నమాట. తను ఇప్పుడు అడిగిన పర్సన్ వాళ్ళ క్లియర్గా లేదు. జనరల్గా లో షుగర్స్ అనేది జరిగేది షుగర్ టాబ్లెట్స్ వాడడం మూలంగా. ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ ఎక్కువ బాడీలో ప్రొడ్యూస్ చేసేసి షుగర్స్ సడన్గా డౌన్ చేస్తాయి. మన బాడీలో నార్మల్ పర్సన్కి ఆహారం సరిగా తీసుకున్నప్పుడు ఫాస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు షుగర్స్ డౌన్ అవుతుంటాయి. ఒక పర్టికులర్ రేంజ్ కంటే తక్కువ రాగానే బాడీలో కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ యాక్టివేట్ అయ్యి బాడీలో వేరే చోట్ల లివర్లో ఫ్యాట్ టిష్యూస్లో అక్కడ గ్లైకోజన్ స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్లో నుంచి షుగర్స్ ప్రొడ్యూస్ చేసి నార్మల్ రేంజ్లో ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కానీ డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే ఆ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ మనం టాబ్లెట్స్ వాడుతున్న మూలంగా అవి అంత క్విక్గా ఎఫెక్టివ్గా పనిచేయవు. అందు గురించి లో షుగర్ అవుతుంటాయి. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు శ్రవణ భవ అండి. సార్ ఉన్నారు మనకి డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు.
శరవణ బాబు గారు చెప్పండి. నేను డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. నేను ఆర్జీఐ కాలేజ్లో పనిచేస్తున్నాను. సో రీసెంట్గా నా HbA1c 9.1 అని గమనించబడింది. సో నాకు ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు ఈ షుగర్ లెవెల్స్ ఇవి లేవు. హలో, చెప్పండి. ఈ డయాబెటిస్ రివర్సల్ అని ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఇవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్లలో వాటిల్లో బాగా వస్తున్నాయి. ఇది నిజమా? నిజమైతే మేము ఏం చేయాలి? డయాబెటీస్ రివర్సల్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే దానికి ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ మూలంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి డయాబెటీస్ వస్తుంటుంది. వాళ్ళు కనుక తన ఎక్సెస్ వెయిట్ అనేది కనుక తగ్గించుకొని డైట్లో కార్బోహైడ్రేట్ ఫుడ్ మొత్తం తగ్గించుకొని ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అవి బాగా చేస్తే మటుకు వాళ్ళకు డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో ఉంటాయి. అది కూడా ఎప్పుడంటే మన ప్యాంక్రియాస్లో అడిక్వేట్ బీటా సెల్ రిజర్వ్స్ ఉన్నప్పుడు మనకు రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. HbA1c 9 అట్లా ఉండిందంటే లాంగ్ స్టాండింగ్గా మోర్ దెన్ 3 months నుంచే మనకు తెలియకుండా బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉండి జరుగుతుంది. అయితే CGMS గురించి అడిగారు మీరు, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అని. అవి నిజంగా కూడా డయాబెటీస్ కంట్రోల్కి చాలా బెనిఫిషియల్, ఎఫెక్టివ్ కూడా. ఇవాళ రేపు ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ కూడా 6 monthsకి ఒకసారి CGMS పెట్టుకొని 14 days కొన్ని 10 days కొన్ని మానిటర్ చేస్తాయి ఆ చిప్స్. వాటితోటి మన బ్లడ్ షుగర్స్ డయూర్నల్ వేరియేషన్, మార్నింగ్ అవర్లీ వేరియేషన్, మార్నింగ్ ఈవినింగ్ వేరియేషన్ అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. దాంతో మనకు తినే ఫుడ్, ఏ రకమైన ఫుడ్ తింటే ఎంత బ్లడ్ షుగర్ పెరిగింది, ఏ ఫిజికల్ యాక్టివిటీతో ఎంత తగ్గింది, ట్యాబ్లెట్స్ తోటి సడన్గా లో షుగర్ అవుతుంటే మనం గమనించుకునే అవకాశం ఉంటుంది. హైపోగ్లైసిమియా అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ CGMSలో టైమ్ ఇన్ రేంజ్ అనే క్రైటీరియా చూస్తాము. అంటే ఇన్ రేంజ్, ఎస్పెషల్లీ మనం ఒక రేంజ్ సెట్ చేసుకొని 70 to 140 70 to 160 milligrams మధ్యలో నార్మల్ రేంజ్ అని పెట్టుకుంటే కనుక మనకు 80-85% ఆఫ్ ది మన 24 hours 80% ఆఫ్ ది టైమ్స్ మనం టైమ్ ఇన్ రేంజ్లో ఉండాలి. హైపోగ్లైసిమియా చాలా తక్కువ ఉండాలి. మనకు లెస్ దాన్ 5% ఆఫ్ ది టైమ్స్ మనం హైపోగ్లైసిమియా ఉండాలి. తర్వాత 10 to 15% కంటే ఎక్కువ టైం అబోవ్ రేంజ్ ఉండకూడదు. సో ఈ CGMS అనేది డయాబెటీస్ ఉన్న వాళ్లకు, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆర్ ఫ్రెజైల్ డయాబెటీస్, కొంతమంది ఊరికే హైపోగ్లైసిమియాలకు పోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ CGMS అనేది నిజంగా కూడా చాలా బెనిఫిషియల్. ప్రతి వాళ్ళు కూడా CGMS గురించి అవేర్నెస్ పెంచుకొని ఆ చిప్ పెట్టుకొని మన షుగర్స్ ఎలా ఉంటాయి అనేది సెల్ఫ్గా అవగాహన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బెనిఫిషియల్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది మనం ఏమన్నా ఐడెంటిఫై చేయగలుగుతామా? తప్పకుండా చేసుకోవచ్చండి. మనం ఒక పర్టికులర్ ఫుడ్ తింటే మనకు ఎంత పెరిగింది అనేది వెంటనే తెలిసిపోతుంది. అట్లాంటి ఫుడ్ మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత మనకు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎంత తగ్గుతుంది అనేది కూడా తెలుస్తుంది. అది కూడా మనం చేసుకోవచ్చు. సో మనకు ఎప్పటికప్పుడు వెంటనే మనకు చూసుకోవడానికి మనకు సెల్ యాప్లో కూడా తెలిసిపోతుంది. అది మనం చూసుకుంటూ ఉంటే మనం ఆ టైంలో హై షుగర్స్ ఉన్నప్పుడు మనం ఫుడ్ కొంచెం డిలే చేసుకోవచ్చు. లేకపోతే లో షుగర్స్ డౌన్ ట్రెండ్లో ఉండి బిలో రేంజ్కి పడిపోతూ ఉంటే మనం వెంటనే మరీ సిమ్టమ్స్ రాకముందే కొంచెం లైట్గా మినిమం స్నాక్ ఏదైనా తీసుకొని హైపోగ్లైసిమియా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ చేస్తుంటే మనకు ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పెరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి అవగాహన కల్పించారు. మంచి క్వశ్చన్స్ అడిగారు శరవణ గారు. మనకు ఇందాక టైప్ 1 డయాబెటీస్ గురించి మనం చెప్పుకోలేదు. ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే, ఇందాక నేను టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇనిషియల్గా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ప్యాంక్రియాస్ ఎగ్జాస్ట్ అయ్యాక ఇన్సులిన్ తగ్గిపోయి అప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వేరాజ్ టైప్ 1 డయాబెటీస్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాము. అది ఆటో ఇమ్యూన్ టైప్ 1 డయాబెటీస్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇడియోపతిక్ కూడా ఉండొచ్చు.
అదేంటంటే బాడీ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా అది ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ జరిగి బాడీస్ యాంటీబాడీస్ ఇన్సులిన్ బీటా సెల్స్ మీద ఇన్సులిన్ మీద ప్రొడ్యూస్ అయ్యి బాడీలో ఇన్సులిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది, వాళ్ళకు బాడీలో ఇన్సులిన్ లేకుండా అయిపోతుంది. ఇది వెరీ షార్ట్ టైంలోనే ప్రెసిపిటేట్. ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి 10-15 days లోపల పేషెంట్కి హై బ్లడ్ షుగర్స్ వచ్చేసి కీటోఅసిడోసిస్లోకి ల్యాండ్ అయ్యి అడ్మిట్ అయిపోతుంటారు. సో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు మెడికేషన్స్ ఏమి పనిచేయవు. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు చాలా లీన్గా ఉంటారు, బాడీలో ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉండదు. వాళ్ళకు కంపల్సరీగా ఇన్సులినే వాడాలి, ఇన్సులిన్ తప్ప వేరే మెడికేషన్ వాళ్ళకు పనిచేయదు. వాళ్ళు ఇన్సులిన్ రెగ్యులర్గా వాడాలి. ఈవెన్ ఒక్క పూట ఇన్సులిన్ మానేసినా కానీ మళ్ళీ వాళ్ళకు కీటోన్ బాడీస్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి సడన్గా హాస్పిటల్లో ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాళ్ళకు ఎస్పెషల్లీ ఈ CGMS అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అనేవి నిజంగా కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. సారీ సార్, ఇప్పుడు ఈ మధ్య చాలా వరకు డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి కదా సార్ బయట. అవి మస్కిటోస్ తోట లేకపోతే వైరల్ వాటర్ ఇన్ఫెక్షనా దేంతో సార్? ఇమ్యూనిటీ ఏమన్నా అదే డెంగ్యూ ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయి సార్? అంటే కారణాలు దానికి. డెంగ్యూ వైరస్ 4 స్ట్రెయిన్స్ ఉంటాయండి. 4 స్ట్రెయిన్స్ కూడా మస్కిటో బార్న్ ఇన్ఫెక్షన్స్ అవి. ఈ వానాకాలము రాగానే ఎస్పెషల్లీ బయట వాటర్ లాగింగ్ కండిషన్స్ అన్నింటిలో కూడా బయట వాతావరణంలో మస్కిటోస్ ఎక్కువ అయిపోగానే ఏమవుతుందంటే మస్కిటోస్ ఈ డెంగ్యూ వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. ఒక పేషెంట్ డెంగ్యూ వచ్చిన పేషెంట్ని మస్కిటో బైట్ చేసి ఆ వైరస్ బ్లడ్లో నుంచి ఆ వైరస్ సక్ చేసి అది కొన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అయినాక మిగిలిన నార్మల్ పర్సన్స్ని కూడా బైట్ చేసినప్పుడు ఆ వైరస్ అట్లా వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ మస్కిటో బార్న్ ఇన్ఫెక్షన్. ఆ మస్కిటో కూడా డెంగ్యూ వైరస్ని ఒక పేషెంట్ దగ్గర నుంచి ఇంకో పేషెంట్కి చాలామందికి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. అయితే డెంగ్యూ వైరస్ ఏంటంటే 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇనిషియల్ ఫస్ట్ టైం డెంగ్యూ అటాక్ వచ్చినప్పుడు ఓన్లీ హై గ్రేడ్ ఫీవర్స్, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు. కానీ అదే పేషెంట్కి మళ్ళీ సెకండ్ టైం డెంగ్యూ ఇన్ఫెక్షన్ కనుక వస్తే వాళ్ళకు చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్, ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడు తగ్గుతుంది సార్ పేషెంట్కి? అది మన బాడీ నేచర్ని బట్టి ఉంటుంది. ఇనిషియల్గా కూడా తగ్గచ్చు. డెంగ్యూ వైరస్ ప్రతి పేషెంట్కి డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గాలని ఏం లేదు. ప్లేట్లెట్స్ కంటే ఎక్కువ అదర్ కాంప్లికేషన్స్ డెంగ్యూ వైరస్లో మోర్ డేంజరస్. హలో హలో గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, నేను డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడు. చెప్పండి. డాక్టర్ గారు, నాకు కొంచెం షుగర్ గురించి కొంచెం అవగాహన తక్కువండి. ఈ మధ్యలో కొంచెం నాకు ఒళ్ళు తిప్పడం, కళ్ళు కొంచెం మచ్చబడినట్టు కనబడుతున్నాయి సార్. అది ఒక్కొక్కసారి బాడీ కూడా షేక్ అవుతా ఉంది. ఇది షుగర్కి సంబంధించిందేనా సార్? మీరు చెక్ చేసుకున్నారా ఏమైనా షుగర్, బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోలేదా? ఒకసారి నేను 3-4 నెలల క్రితం చేయించాను సార్. తినకముందు నార్మల్ వచ్చింది, తిన్న తర్వాత 168 వచ్చింది. అయితే బార్డర్ లైన్ అది. చాలా మంది కళ్ళు తిరగగానే చక్కెర, మన దగ్గర చక్కెర వస్తుంది అని చెప్పి అనేసి చక్కెర బీమారి ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది కళ్ళు తిరగడానికి చక్కెర బీమారికి డైరెక్ట్ రిలేషన్ లేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు డిహైడ్రేషన్ మూలంగా బాడీలో వాల్యూమ్ తగ్గిపోయి గిడ్డినెస్ సిమ్టమ్స్ అవి రావచ్చు. చాలా షుగర్ పేషెంట్స్కి ఏ రకమైన సిమ్టమ్స్ కూడా అయినా వచ్చే అవకాశం ఉంటుంది. అనీజినెస్, ఫ్యాటిగ్, ఎక్కువ క్లాసికల్గా చెప్పి దాహం ఎక్కువ అవ్వడము, వెయిట్ తగ్గిపోవడము, ఆకలి ఎక్కువ అవ్వడం అనేది చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. చాలా సందర్భాల్లో షుగర్ సైలెంట్గానే ఉంటుంది. మీరు చెప్పినట్టు ఏ సిమ్టమ్ ఉన్నా కానీ ఇవాళ రేపు ఉన్న పరిస్థితిలో ఒకసారి షుగర్ ఎట్లా ఉందనేది చెక్ చేసుకోవాలనే అవసరం కూడా ఉంది. మీరు ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా? ఎంత వెయిట్ ఉంటారు మీరు? ఓవర్ వెయిట్ 5.6 ఉంటా హైట్. 65 kgs ఉంటారు మీరు. 74 kgs ఉంటా. మరి అట్లయితే 9 kgs ఎక్కువ ఉన్నారు మీరు. 65 ఉండాలి 5'6"కి. మీరు ఈ గిడ్డినెస్ సిమ్టమ్స్ ఇంకా వేరే రీజన్ కూడా ఏదైనా అయి ఉండొచ్చు. ఒకసారి మీరు 6 months బ్యాక్ 3 months బ్యాక్ వచ్చి 164 ఉందంటున్నారు కదా, 140 కంటే ఎక్కువ ఉంటే కొంచెం అబ్నార్మలే అది. మీరు ఒకసారి మళ్ళీ HbA1c ఫాస్టింగ్ పోస్ట్ నుంచి లిపిడ్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే
మీకు ఏ రేంజ్లో ఉంది మీ బ్లడ్ షుగర్ అనేది తెలుస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? బ్రదర్, సిస్టర్స్, ఫాదర్, మదర్కి ఎవరికైనా? ఇవ్వట్లేదండి. నాకు కూడా అప్పటికొకసారి మూత్రం కూడా ఊరికి వస్తుంటది, హాఫ్ అన్ అవర్ ఒకసారి. ఎంత ఏజ్ ఉంటారు మీరు ఇప్పుడు? నేను ఇప్పుడు 53 ఉంటానండి. ఓకే, సరే. ఇప్పుడైతే నేను చెప్పిన టెస్ట్లు ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ నార్మలే ఉన్నాయి అంటే ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకసారి చేసుకుంటే ప్రాస్టేట్, బ్లాడర్ అవన్నీ కూడా తెలుస్తాయి. ఫ్రీక్వెంట్ మిచ్యురేషన్ ఎందుకు వస్తుంది అనేది అవి చూసుకోండి. కాకపోతే ఇవాళ రేపు ప్రతి వాళ్ళు కూడా ఒక 30 ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళు ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి ఒకసారి షుగర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండండి. మన దగ్గర ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చాలా ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్ చేశాము అందరి సౌకర్యార్థము. మీరు అవన్నీ ఒకసారి మన వెబ్సైట్లోకి వస్తే అవి చూసుకోవచ్చు. చూసుకొని ఒకసారి ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్ అంతా చేసుకోండి. బాగుంటుంది. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్. అయితే మనం ఈ టైప్ 1 డయాబెటీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అది ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్గా ప్యాంక్రియాస్ ఇది ఎఫెక్ట్ ఇచ్చేసి ఈ షుగర్స్ బాగా పెరిగిపోతుంటాయి. వాళ్ళకి ఇన్సులిన్ అనేది కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. అయితే ఎల్డర్లీ పేషెంట్స్ వేరే టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే కొంతమందికి స్టిరాయిడ్స్ వాడినప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. అది టెంపరీగా స్ట్రెస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్స్ వాడుతున్నప్పుడు కూడా కొంతమందికి స్టిరాయిడ్ ఇండ్యూస్డ్, డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ డెవలప్ అవుతూ ఉంటుంది. కొన్ని సైకాట్రిక్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళకి కూడా ఎస్పెషలీ ఈ కీమోథెరపీస్ వాడిన వాళ్ళకి కూడా కొంతమందికి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి టెంపరీ. ఓల్డ్ ఏజ్లో కూడా కొంతమందికి అంతకుముందు లేకపోయినా కానీ షుగర్స్, డయాబెటీస్ కొంచెం వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు యంగ్ ఏజెస్లో ఏమి రాకుండా 70-75 ఇయర్స్ అట్ల వరకు కూడా అప్పుడు ఆ ఏజ్లో కొంతమందికి షుగర్స్ అప్పుడు కనిపిస్తాయి సార్. అలా ఉన్న వాళ్ళు అప్పుడు టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవి వాడాల్సిందేనా సార్? అప్పుడు కూడా అప్పుడు ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ ఏజ్లో ఏమి అంత ఈ డోసేజెస్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయా సార్? ఏజ్ని బట్టి కూడా మనకు మెడికేషన్స్ ఉంటాయండి. మైల్డ్ మెడికేషన్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు డయాబెటీస్ ఏ రేంజ్లో ఉంది అనేది హై షుగర్స్ ఉన్నప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఇన్సులిన్నే బెస్ట్ మెడికేషన్. అయితే ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు తొందరగా లో షుగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాడీలో గ్లైకోజన్ స్టోరేజెస్ తక్కువ ఉంటాయి. వాళ్ళకు ఏ మెడికేషన్ పెట్టినా కానీ తొందరగా, ఎస్పెషల్లీ వాళ్ళ కిడ్నీ ఫంక్షన్స్ కూడా కొంచెం కాంప్రమైజ్డ్ అయి ఉంటుంది ఏజ్ పరంగా. కాబట్టి వాళ్ళు ఏ మెడికేషన్ పెట్టినా వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. అందుగురించి ఎల్డర్లీ పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు మనం తక్కువ డోస్ టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు. మనకు గ్లైక్లజైడ్ టాబ్లెట్స్ కానీ, లో డోస్ ఇవి పెట్టుకోవచ్చు. సిటాగ్లిప్టిన్ టాబ్లెట్స్ అవి పెట్టుకోవచ్చు. వేరే గ్లిప్టిన్స్ పెట్టుకోవచ్చు. వాటితో కాకుండా ఈ ఒకవేళ ఇన్సులినే వాడాల్సి వస్తే కూడా మనం షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఆ చిన్న డోస్ తోటి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సార్, షుగర్ వచ్చిన వాళ్ళకి బీపీ వస్తుందని, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుందని ఇదంతా అపోహనేనా సార్? అంటారు ఇది వస్తే అది ఉంటుంది, అది వస్తే ఇది ఉంటుంది అని రెండు. అది చాలా కరెక్ట్ అండి. జనరల్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ జబ్బులు. వాటన్నిటికీ అండర్లయింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బేసిక్ ప్యాథోఫిజియాలజీ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ రావడము, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ రావడము, హార్ట్ కంప్లైంట్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షుగర్, బీపీలు ఫస్ట్ ఇనిషియల్ డయాగ్నోసిస్ అప్పుడు లేకపోయినా సబ్సీక్వెంట్గా రావడము చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒకటి ఉంటే 4 ఉన్నట్టే అనుకుంటాం. అందుగురించి షుగర్ ఉన్న ప్రతి పేషెంట్కి ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకు ఎస్పెషల్లీ 40 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి మనం కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కంపల్సరీగా పెడతాం. ఎందుకంటే కొలెస్ట్రాల్ వాళ్ళకు నార్మల్ రేంజ్లో ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఒక లిపిడ్ టాబ్లెట్స్, ఒకటి యాంటీ లిపిడ్ టాబ్లెట్స్ ఒకటి పెడుతుంటాం కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం, హార్ట్ అటాక్స్ అవి రాకుండా. అట్లాగే బీపీ ఉన్న వాళ్ళకు కూడా డౌన్ ది లైన్ వాళ్ళకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. ఇయర్లీ వన్స్ అయినా కానీ వాళ్ళకు షుగర్స్,
కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకసారి షుగర్ వచ్చిందంటే వాళ్ళకు ఇయర్లీ కానీ 3 yearsకి ఒకసారి కానీ కార్డియాక్ స్క్రీనింగు, కిడ్నీ స్క్రీనింగు, పెరిఫరల్ న్యూరోపతిక్ స్క్రీనింగు, రెటినోపతి స్క్రీనింగు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఒక షుగర్ వచ్చిందంటే 10 రకాల జబ్బులకు దారితీస్తుంది. అన్ని జబ్బులు మనం ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. అన్నిటికీ మనం ప్రివెంటివ్గా స్క్రీన్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ ఇప్పుడు ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి కొన్ని రోజులు ఏదో టెన్షన్కో స్ట్రెస్కో కొంచెం వాళ్ళు ఏదైనా బాధలతో ఉంటేనో షుగర్ వస్తే టాబ్లెట్స్ మెడికేషన్ ఇస్తారు కదా సార్, కొన్ని రోజులు వాడిన తర్వాత ఆటోమేటిక్గా షుగర్స్ అనేది వాళ్ళకి కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. అలాంటి వాళ్ళకి అది న్యాచురల్గా తగ్గిపోయిన అంటే డైట్ కూడా కంట్రోల్ చేసిన ఎట్లా ఏ రీజన్స్ అయినా కూడా తగ్గుతుంది. ఆ తర్వాత షుగర్ ట్యాబ్లెట్ వాడకుండా ఫ్యూచర్లో అలానే మెయింటైన్ చేసుకుంటే ఓకే అంటారా సార్, లేకపోతే నెగ్లెక్ట్ చేయాలి? డయాబెటీస్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిజీజ్ అండి. ఒకసారి బాడీలో షుగర్ వచ్చింది అంటే దానికంటే మినిమం 3 to 5 years బిఫోర్ నుంచే బాడీలో బయోకెమికల్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒకసారి బాడీలో డిటెక్ట్ అయిందంటే కొన్ని రోజులు మందులు వాడాక పోతుంది అనేది ఒక రకంగా చెప్పాలంటే రాంగ్ కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే మనం డైట్ పాటించడం మూలంగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం మూలంగా షుగర్ కంట్రోల్కి రావచ్చు. షుగర్ కంట్రోల్కి వచ్చినంత మాత్రాన వాళ్ళు నాకు షుగర్ తగ్గిపోయిందని చెప్పేసి చాలామంది టెస్టులు చేయించుకోకుండా మందులు వాడుకోకుండా 2-3 years అయినా 5 years అయినా అట్లాగే నెగ్లెక్ట్ చేసేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు సబ్సిక్వెంట్గా చాలా సందర్భాల్లో మేము చూస్తాం వాళ్ళు ఏ హార్ట్ అటాక్ వచ్చో, పారాలిసిస్ వచ్చో, కిడ్నీస్ ఫెయిల్ అయ్యో, రెటినా దెబ్బతినో వాళ్ళు హాస్పిటల్కి ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి షుగర్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. ఒకసారి వచ్చింది అంటే పోతుంది అనే కాన్సెప్ట్ పెట్టుకోవద్దు. కంపల్సరీగా మనం గ్లూకోమీటర్తో సొంతంగా ఇంట్లో అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెలకు ఇంట్లో గ్లూకోమీటర్తో చెక్ చేసుకోకపోతే నెలకోసారి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ షుగర్స్ అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. డైట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ కూడా మందులు వాడుతున్నట్టుగానే అనుకోవాలి. అవి కూడా మెడికేషన్ యొక్క బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది వాటి వల్ల. సో ఒకసారి షుగర్ వచ్చిందంటే మనకు పోతుంది అనేది జనరల్గా జరగదు, కంపల్సరీగా ఉంటుంది. మందులు వాడుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏంటంటే మనం మందులు కూడా షుగర్ ప్రోగ్రెసివ్ డిజీజ్ కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ డోస్ పెంచుకుంటూ పోవాల్సి వస్తూ ఉంటుంది. మేబీ కొంతమందికి ట్యాబ్లెట్స్ 3 years, 10 years, 20 years దాకా పనిచేస్తుంటాయి. కొంతమందికి 1 year, 2 yearsకే ట్యాబ్లెట్స్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, వాళ్లకు ఇన్సులిన్ పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ట్యాబ్లెట్ స్టార్ట్ చేయగానే పర్మనెంట్గా అవే ట్యాబ్లెట్స్ వాడుతుంది. ఇప్పుడు సపోజ్ థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు 2-3 months దానికి టైట్రేషన్కి మందులు వాడతాం. ఒకసారి బాడీకి ఒక డోస్ సెట్ అయిందంటే నువ్వు ఏడాదికి ఒకసారి టెస్ట్ చేయించుకోమా సరిపోతుందంటాం. నిజంగా కూడా వాళ్ళకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా అదే 100 micrograms 75 micrograms బాడీకి అలాగే సెట్ అవుతుంది, వాడుతుంటారు. కానీ షుగర్ అనేది అట్లాంటిది కాదు. ప్రతి నెల మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు సడన్గా లో అవుతుందో తెలియదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇయర్ బై ఇయర్ ట్యాబ్లెట్ డోస్ పెంచుకుంటూ ఉండాల్సి వస్తుంది. 10 years తర్వాత 20 years తర్వాత వాళ్ళకు ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఒకసారి వచ్చింది అంటే నాకు షుగర్ ఇంకా ఉండదు, నాకు రాదు అనే కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది బాడీలో ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. అది కంపల్సరీగా మనం దాన్ని ఎప్పుడూ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మందులు వాడినా వాడకపోయినా మానిటరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మానిటరింగ్ చేసుకుంటే అది పెరుగుతుందా తగ్గుతుందా అట్లనే నార్మల్ రేంజ్లో ఉందా చూసుకొని దాన్ని బట్టి డైట్ కంట్రోల్లో మళ్ళీ మెడిసిన్స్ సరే, మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఉదయ్ గారు. మంచిగా బాగుంది, అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు కాల్స్కి రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్.